నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట నందు గల సిటిజన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ప్లే క్లాస్ విద్యార్థులకు ఏసీ క్యాంపస్ ను ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల ప్రెసిడెంట్ కర్తం ప్రతాపరెడ్డి, చాట్ల నరసింహారావు, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చిన స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ అలీ అహ్మద్ వ్యవసాయ ప్రయాసాలకు వచ్చి విద్యార్థులను ఉన్నత స్థితికి చేర్చిన అలీ అహ్మద్ను కొనియాడారు. ఈ సందర్భంగా దాదాపు 1000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న సయ్యద్ అలీ అహ్మద్ ప్లే క్లాస్ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనుద్దీన్, చట్ల రాజేష్, అజిత్ తదితరులు పాల్గొన్నారు. మరి జెండా వీధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో లొకాలిటీ చాలా పెద్దది, కానీ పేరెంట్స్ అంతా కూడా చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. అలాంటి ప్రాంతంలో ఒక ఏసీ స్కూల్ ఉండాలా అనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరులో ఎక్కడా లేని విధంగా ఏసీ స్కూల్ని స్టార్ట్ చేశారు. మరి ఆలీ గారు ఏసీ స్కూల్ ఈ యొక్క క్యాంపస్లో ఏసీ పెట్టి మరి ఖర్చుతో కూడిన అయినా కూడా అలాంటిదేమీ లెక్క చేయకుండా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరి ఈ స్కూలు చాలా దినదనాభివృద్ధి చెందాలనేసి నేను కోరుకుంటున్నాను. డివిజన్లో ఉన్న సిటిజన్ స్కూల్ మా అలీ సార్ నిర్వహణలో జరుగుతుంది. ఈ స్కూల్లో ఈ బ్రాంచ్లో ఏసీ క్యాంపస్ నిర్వహించడం, సార్ అంచెలంచెలుగా ఎదిగి ఇంత పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా ఈ స్కూల్ని కూడా బాగా స్ట్రాంగ్గా స్థాపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మా ముస్లిం కమ్యూనిటీలో ఈ వార్డులో ఇంత మంచి స్కూల్ ఉండడం మాకు చాలా గర్వకారంగా ఉంది. అలాగే ఇక్కడ 1000 బిలో పిల్లలు చదువుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లలకి వేసవి కాలంలో ఎక్కువ శ్రమ పడకుండా చెమటతో ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ చిన్నపిల్లలకి వాళ్ళ గురించి ఆలోచించి ఈ ఏసీ క్యాంపస్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. కాబట్టి పిల్లలందరినీ మా ముస్లిం కమ్యూనిటీ తరఫు నుంచి ఇక్కడ జాయిన్ చేసి పిల్లలకి మంచి విద్యాబోధనల్ని అందించగలరని ప్రార్థిస్తున్నాను. స్కూల్ కరస్పాండెంట్ ఆలీ గారు ఇంకొక ఏసీ క్యాంపస్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించారు. జెండా వీధిలో ఈరోజు దాదాపు 1000 మంది విద్యార్థులు పైగా ఈరోజు ఆలీ స్కూల్లో సిటిజన్ స్కూల్లో చదువుతున్నారు. ఒక మంచి స్టాఫ్, ఒక ప్రిన్సిపాలు, క్రమశిక్షణ కలిగినటువంటి స్టాఫ్తో విద్యార్థులు ఈరోజు బాగా చదివించి ఆయన దగ్గర చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో చదువుతున్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఆయన దగ్గర శిష్యకం పొందిన వాళ్ళే. ఇంతియాజ్ కూడా ఆయన దగ్గరే చదువుకున్నాడని చెప్పారు. కాబట్టి ఒక సిటిజన్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఒక బాగా ఎడ్యుకేటెడ్ టీచర్సు మంచి కష్టపడి ఈ స్కూల్ని అభివృద్ధి చేశారు. దానికి నిదర్శనమే ఈరోజు ఈ ఏరియాలో 1000 మందికి పైగా ఇంతమంది స్ట్రెంత్ ఉందని బట్టి వాళ్ళ టీచర్సు, ఆ కరస్పాండెంట్ పాప అందరూ కష్టపడి పిల్లల్ని బాగా తీర్చిదిద్దాల ఉద్దేశంతో ఈరోజు కృషి చేశారు. అంతేకాకుండా ఏసీ క్యాంపస్ని పెట్టి విద్యార్థులకి కార్పొరేట్ సమస్యలకి దీటుగా ఈరోజు ఈ స్కూల్ని తయారు చేశారు ఆలీ గారు. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలీ గారికి, సిటిజన్ స్కూల్కి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని, వారు ఇంకా కూడా అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతంలో జెండా వీధి కానీ ఈ ప్రాంతం అంతా కూడా మంచి స్కూల్గా తీర్చిదిద్దడానికి అందరూ కూడా స్టాఫ్కి కానీ కరస్పాండెంట్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం. మన 42వ డివిజన్ మెక్లిన్స్ రోడ్డు సాహబా మసీద్ పక్కనున్న సిటిజన్ స్కూల్లో మా ప్లే క్లాస్కి ఏసీ క్యాంపస్ కొత్తగా ప్రారంభించడం మన అలీభాయ్ గారికి, మా దానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా చాట్ల నరసింహారావు గారు, కర్తం ప్రతాపన్న, అదేవిధంగా మైనుద్దీన్ భాయ్ అందరి చేతుల మీదుగా ప్రారంభం చేయడం చాలా ఆనందంగా ఉంది. మనం అలీభాయ్ గురించి చెప్పుకుంటే మనం 42, 43, 48 డివిజన్లలో చాలా స్లమ్ ఏరియాల్లో పిల్లకాయలు కానివ్వండి, అదేవిధంగా పేద పిల్లలు, ఇక్కడ ఉండే ముస్లిమ్స్ అందరూ పిల్లలు మా ఈ స్కూలు చాలా ఉపయోగపడుతుంది. బయట ముస్లిం పిల్లలు బయటకు పోలేని వాళ్ళు కూడా ఆడపిల్లలు అందరూ మన సిటిజన్ స్కూల్లో చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విద్య గురించి చెప్పుకుంటే 10th క్లాస్ మొన్న కూడా రిజల్ట్ వచ్చినప్పుడు 500కి పైగా మార్కులు ఒక 30 మందికి 40 మందికి వచ్చాయి. 450 ఒక 20-30 మందికి వచ్చాయి. ఇక్కడ మంచి విద్య
అందిస్తున్న మా అలీభాయ్ గారికి, అదేవిధంగా ఈ స్టాఫ్ మొత్తానికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఏరియాలో చాలామందికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్న అలీభాయ్ గారికి ఇంకా మంచి ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా ఒక స్కూల్ గురించి ఇంకో స్కూల్ వాళ్ళు వచ్చి ఆశీర్వదించడం, సపోర్ట్ చేయడం చాలా ఆనందమైన విషయం. వాళ్ళకు కూడా నా తరపున ధన్యవాదాలు.